వాస్తవం అసలు లేదు. అది 47 ఎకరాలు భూమి ఎస్టీలది. అదేదో ఎస్టీలది, అది కూడా 38 అని అంటారు. వాళ్ళు కొన్నోళ్ళంతా రకరకాల రామరెడ్డి అని వాళ్ళు రకరకాల మనుషులు ఉన్నారు. వాళ్ళకు 38 కింద ఏదో డబ్బులు అడిగారు, వాళ్ళు ఇచ్చిర్రు. మధ్యవర్తులు కొందరు తిన్నారు. అంతేగాని ఆ భూమిలో కానీ ఆ 47 ఎకరాల్లో కానీ ఎక్కడ కూడా నా పేరు లేదు, నాకు ఆ భూమిలో సంబంధం లేదు, ఆ డీల్ తోటి కూడా నాకు సంబంధం లేదు. అది చేసిర్రు వాళ్ళు, కోర్టుకు వెళ్ళి ఆర్డర్ తెచ్చి ఎఫ్ఐఆర్ బుక్ చేయమని తెచ్చిర్రు. నేను కూడా ఇప్పుడు రాసిచ్చిన, నేను కూడా కోర్టుకు పోయి నాకు సంబంధం లేదని నేను కూడా కోర్టు. ఎలక్షన్ అయిన వెంబటే మీరు రాత్రి రిజిస్ట్రేషన్ చేసే ప్రయత్నం చేశారు. అది కాదండి, అవాస్తవం అని చెప్తున్నారు. సరే, ఏదైనా ప్రభుత్వ కక్ష సాధించారు? దీంట్లో కక్ష ఏం లేదు. ఏం ఏదిలాబాద్ సీను ఇక ఫోటో దిగితే అయిపోతుంది. మళ్ళీ అంత దూరంకెళ్ళి వచ్చింది అంటేనా? రే నువ్వు కూడా आ जाओ, ऐसा अच्छा करे, अच्छा लीड दिए, बहुत बहुत धन्यवाद बहन जी, बरोबर करेगा। మన పిఏక నంబర్ లేదు. వాస్తవం అసలు లేదు. అది 47 ఎకరాలు భూమి ఎస్టీలది. అదేదో ఎస్టీలది, అది కూడా 38 అని అంటారు. వాళ్ళు కొన్నోళ్ళంతా రకరకాల రామరెడ్డి అని వాళ్ళు రకరకాల మనుషులు ఉన్నారు. వాళ్ళకు 38 కింద ఏదో డబ్బులు అడిగారు, వాళ్ళు ఇచ్చిర్రు. మధ్యవర్తులు కొందరు తిన్నారు. అంతేగాని ఆ భూమిలో కానీ ఆ 47 ఎకరాల్లో కానీ ఎక్కడ కూడా నా పేరు లేదు, నాకు ఆ భూమిలో సంబంధం లేదు, ఆ డీల్ తోటి కూడా నాకు సంబంధం లేదు. అది చేసిర్రు వాళ్ళు, కోర్టుకు వెళ్ళి ఆర్డర్ తెచ్చి ఎఫ్ఐఆర్ బుక్ చేయమని తెచ్చిర్రు. నేను కూడా ఇప్పుడు రాసిచ్చిన, నేను కూడా కోర్టుకు పోయి నాకు సంబంధం లేదని నేను కూడా కోర్టు. ఎలక్షన్ అయిన వెంబటే మీరు రాత్రి రిజిస్ట్రేషన్ చేసే ప్రయత్నం చేశారు. అది కాదండి, అవాస్తవం అని చెప్తున్నారు. సరే, ఏదైనా ప్రభుత్వ కక్ష సాధించారు? దీంట్లో కక్ష ఏం లేదు. ఏం ఏదిలాబాద్ సీను ఇక ఫోటో దిగితే అయిపోతుంది. మళ్ళీ అంత దూరంకెళ్ళి వచ్చింది అంటేనా? రే నువ్వు కూడా आ जाओ, ऐसा अच्छा करे, अच्छा लीड दिए, बहुत बहुत धन्यवाद बहन जी, बरोबर करेगा। మన పిఏక నంబర్ లేదు.